హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ టింగ్లీష్ లెన్స్. ఈరోజు మనము రోజు వాడే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా మాట్లాడాలో చూద్దాం. ఆ వాక్యాలు ఏంటంటే, ఏంటి ఇంత పొద్దున్నే లేచావు? టీ కాఫీ ఏమైనా తాగుతావా? మొహం కడుక్కొనిరా. స్నానం చేశావా? గుడికి వెళ్దామా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ వాక్యాలని ఇంగ్లీష్లో ఏమంటారో చూద్దాం. మొదటి సెంటెన్స్ ఏంటంటే, ఏంటి ఇంత పొద్దున్నే లేచావు? ఏంటి ఇంత పొద్దున్నే లేచావు అని ఇంగ్లీష్లో చెప్పడానికి వై ఆర్ యు అప్ సో ఎర్లీ అని అంటాము, లేదా వై డిడ్ యూ వేకప్ సో ఎర్లీ అని కూడా అనొచ్చు. రెండవది, టీ కాఫీ ఏమైనా కావాలా అంటే ఎవరైనా నిద్ర లేచిన తరువాత టీ కానీ కాఫీ కానీ తాగుతావా అని అడుగుతాం కదా, దాన్నే ఇంగ్లీష్లో అడగడానికి డూ యూ వాంట్ సమ్ టీ ఆర్ కాఫీ అని అనాలి, ఆర్ వుడ్ యూ లైక్ టు హ్యావ్ సమ్ టీ ఆర్ కాఫీ అని కూడా అనొచ్చు. మూడవ వాక్యం ఏంటంటే, మొహం కడుక్కొని రా. అంటే ఇంట్లో మనం నిద్ర లేవగానే మొహం కడుక్కుంటుంటాం కదా, ఒకవేళ కడుక్కోకపోయినా కానీ ఇంట్లో అమ్మ వాళ్ళు నిద్ర లేవగానే మొహం కడుక్కొని రా అని అంటుంటారు కదా, దాన్నే ఇంగ్లీష్లో చెప్పడానికి గో గెట్ ఫ్రెష్డ్ అండ్ కమ్ అని అనాలి, ఆర్ సింపుల్గా ఫ్రెష్ అప్ అండ్ కమ్ అని కూడా అనొచ్చు. ఇక నాలుగవది, స్నానం చేసావా. మనము ఎవరినైనా అడుగుతాం కదా స్నానం చేసావా అని, దాన్నే ఇంగ్లీష్లో అడగడానికి డిడ్ యు బేత్ అని అనాలి, ఆర్ డిడ్ యు టేక్ షవర్ అని కూడా అనొచ్చు. ఐదవ వాక్యం ఏంటంటే, గుడికి వెళ్దామా ఆర్ గుడికి వెళ్ళొద్దామా. ఎవరైనా గుడికి వెళ్దామా అని అడగడానికి షాల్ వి గో టు ద టెంపుల్ అని అనాలి. సో ఇదండి, చూశారు కదా మనము రోజు వాడుకలో ఉపయోగించే తెలుగు వాక్యాలని ఇంగ్లీష్లో ఎలా చెప్పాలో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోకండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుంటాను. టిల్ దెన్, బై బాయ్, హ్యావ్ ఫన్.